నమస్కారం. దుర్గా ప్రసాద్, చార్టర్డ్ అకౌంటెంట్, హైదరాబాద్. ఆదాయం పన్ను స్లాబ్‌లో లోపం నగర ప్రజలకు శాపం. ఇది కొంచెం డీటెయిల్‌గా చెప్పుకోవాలనుకుంటే, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి, అధిక మొత్తంలో ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఈ సమస్య అర్థమవుతుంది. ఇది నేను సీఏ కాబట్టి ఇది సరిదిద్దాల్సిన లోపము. గత 70 ఏళ్లుగా ఈ సమస్య నడుస్తూనే ఉంది. ఎవ్రీ టైం సమస్య పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ పెరిగినప్పుడల్లా సమస్య పెరుగుతుంది కాబట్టి ఎప్పుడొకప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆదాయం పన్ను స్లాబ్ విధానంలో ఇప్పుడు బేసిక్ ఎగ్జంప్షన్ మొన్న రీసెంట్ బడ్జెట్లో 2020 బడ్జెట్లో అనౌన్స్మెంట్ ప్రకారము బేసిక్ ఎగ్జంప్షన్ 5 lakhs రూపీస్ వితౌట్ డిడక్షన్స్. అంటే మనం ఏం బెనిఫిట్స్ లేకపోతే 5 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ ఉంటుంది. విత్ డిడక్షన్స్ అయితే 2.5 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే హౌసింగ్ లోను, ఎల్ఐసీలు, ఇవన్నీ శాలరీలో స్టాండర్డ్ డిడక్షన్, రెంట్లో స్టాండర్డ్ డిడక్షన్, ఇట్లాంటివన్నీ అన్నమాట. సో డిడక్షన్స్ అయితే ఈ బేసిక్ ఎగ్జంప్షను హైదరాబాదు, బాంబే, ఢిల్లీ లాంటి, కలకత్తా లాంటి మహానగరాలు, చెన్నై లాంటి మహానగరాల్లో అంతే ఉంది. ఒక మారుమూల కుగ్రామంలో ఐటీ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి కూడా అంతే బేసిక్ ఎగ్జంప్షన్ ఉంది. ఇది చాలా పెద్ద పొరపాటుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక మండల కేంద్రం ఉంది. మా ఊరు ఒక మండల కేంద్రం. మండల కేంద్రంలో ఒక బట్టల షాపో, ఒక కిరాణా షాపో లేదా అట్లాంటిది, వాళ్ళకి అన్ని ఖర్చులు పోను నెలకి 10,000 ఆదాయం ఉంటుంది. వాళ్ళకి మహా అయితే 20,000 ఆదాయం ఉంటుంది. పెద్ద షాప్ అయితే నెలకు 20,000 ఆదాయం ఉంటుంది, లేదంటే 10,000 అట్లా నడుస్తుంటుంది. అది వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ 2.5 లక్షలు, లేదా ఇప్పుడు వితౌట్ డిడక్షన్స్ అయితే 5 లక్షలు ఉంటుంది. యాక్చువల్గా బేసిక్ ఎగ్జంప్షన్ ప్లస్ 50,000 87A కింద ఎగ్జంప్షన్ అంటే 3 లక్షలు ఉంది. ఇప్పుడు 5 లక్షలు ఉందనుకోండి. అదే వాళ్ళకి నెలకి 10,000, 15,000, 20,000 మండల కేంద్రంలో మన కుటుంబానికి సఫిషియెంట్గా సరిపోతుంది. అక్కడ వాళ్ళు ఈవెన్ రెంట్కున్నా కూడా 2,000కు 3,000కు మంచి పోర్షన్ వస్తుంది. మనకి ఇక్కడ 30,000 రూపాయలు ఉండే పోర్షన్ అక్కడ 3,000కే వస్తుంది అనమాట. అట్లా 2 bedroom ఫ్లాట్ ఇక్కడ 20,000, 30,000 ఉంటే అక్కడ 2,000కి 3,000కి వస్తుంది. మిగిలిన 15,000లో వాళ్ళకి సేవింగ్స్ ఉంటాయి, అన్నీ చేసుకోగలరు. అదే హైదరాబాద్కి వచ్చేసరికి ఒక నెలకి 10,000, 20,000 ఆదాయం ఉన్న వాళ్ళకి హౌసింగ్ రెంట్ అనేది రెంట్కుంటే కనుక నెలకి 10,000 నుంచి 15,000 వరకు రెంట్కే పోతుంది. అంటే వాళ్ళు బేసిక్ ఎగ్జంప్షన్ గవర్నమెంట్ ఇచ్చిన 2.5 లక్షలు పోను, అది మొత్తము రెంట్కే పోతుంది. రెంట్ కంప్లీట్గా మనకు డిడక్షన్ రాదు. హౌస్ పర్సనల్ రెంట్ అంటే మనకి ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా పేదవాళ్ళు అంటే 15,000, 20,000 ఆదాయం ఉండి 2-3,000 రెంట్కుండే అట్లాంటి వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ కరెక్ట్గా సరిపోతుంది. కానీ కొంచెం అధిక ఆదాయం ఉండి ఒక 4-5 లక్షలు ఆదాయం ఉందనుకోండి, సపోజ్ 5 లక్షల ఆదాయం ఉందనుకోండి. 5 లక్షల ఆదాయం ఉండి నెలకి ఒక 10,000 రెంట్ కట్టాల్సిన కొంచెం ఒక మంచి స్థితిలో ఉండి మరి 1,000 రూపాయలు, 2,000 ఉండే కాకుండా ఒక గౌరవప్రదమైన జీవితం గడిపే వాళ్ళకి నెలకి 10,000, 12,000 రెంట్ కంపల్సరీ. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే బేసిక్ ఎగ్జంప్షన్ 2.5 లక్షలు హౌస్ రెంట్కే పోతుంది. ఇతరత్ర ఖర్చులు అవన్నీ పోయిన తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ మెయింటెనెన్స్కి ఏడాదికి 4 లక్షలు అవుతాయి. డిడక్షన్స్ పోను ఏడాదికి ఫ్యామిలీ ఖర్చు 4 లక్షలు ఉన్నప్పుడు బేసిక్ ఎగ్జంప్షన్ 2.5 లక్షలే ఉంటుందన్నమాట. అంటే నగర ప్రజలకి ఇది బర్డెన్ అనమాట. వాళ్ళకి అధిక ఖర్చులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కూడా అధిక మొత్తంలో కట్టాల్సి వస్తుంది. ఇది అట్లా కాకుండా ఇప్పుడు హెచ్ఆర్ఏని మహానగరాలు, ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు ఇట్లా 3 అదర్ సిటీస్ అని 3 కేటగిరీస్ ఉన్నాయి. హెచ్ఆర్ఏ ఇవ్వడం కానీ ఇతరత్ర ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అట్లాంటి ఎగ్జంప్షన్స్కి అట్లా స్లాబ్ ఉంది. అట్లాగే బేసిక్ ఎగ్జంప్షన్ కూడా మీరు 1,000 రూపాయల జనాభా ఉన్న ఊరికి, హైదరాబాద్ లాంటి 1,500,000 జనాభా ఉన్న ఊరికి ఒకటే బేసిక్ ఎగ్జంప్షన్ అనేది ఇది చాలా పొరపాటు. ఢిల్లీ అయితే బేసిక్ జనాభా 2 కోట్లు ఉంటుంది, ముంబైలో 2 కోట్ల జనాభా ఉంటుంది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్ ఎగ్జంప్షన్ని ఆ బేసిస్లో జనాభా ప్రాతిపదికన సిటీస్ ప్రాతిపదికన పెట్టాలి. ఇప్పుడు
మహానగరాలకి బేసిక్ ఎగ్జంప్షన్ ఒక 5,00,000 ఉందనుకోండి. తక్కువ నగరాలకి, జిల్లా కేంద్రాలకి బేసిక్ ఎగ్జంప్షన్ 3,00,000 అయితే సరిపోతుంది. విలేజెస్కి అయితే బేసిక్ ఎగ్జంప్షన్ 1,00,000 అయితే సరిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ విలేజెస్, డిస్ట్రిక్ట్, జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ పొందుతున్నారో అదంతా నగరాల్లో ఉండే ప్రజలు కట్టుకోవాల్సి వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఈ మధ్యలో ఒక డ్రైవరు నా దగ్గరకు వచ్చి ఎవరో క్లయింట్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలంటే చేసి పెట్టాను. ఆ డ్రైవరు హైదరాబాద్లో ఉంటాడు. ఇప్పుడు ఆయనకి బేసిక్ ఎగ్జంప్షన్ 4,99,000 వస్తుంది కాబట్టి ఆయనకి స్టాండర్డ్ డిడక్షన్ అది కలిపి నెలకు 50,000 రూపాయలు శాలరీ చూపించాల్సి వచ్చింది. అంటే 50,000 అంటే 6,00,000 శాలరీ చూపిస్తే స్కూల్ ఫీజులు అవి ఇవి అన్ని ఖర్చులు, ఎల్ఐసీలు, స్టాండర్డ్ డిడక్షన్స్ అవన్నీ పోను ఆయనకి ట్యాక్స్ పడలేదన్నమాట. ఒక డ్రైవరు హైదరాబాద్లో ఒక డ్రైవరు లేదా ఒక చిన్న పాన్ షాప్ ఓనరు లేదా కిరాణా షాప్ ఓనరు వాళ్ళు నెలకి 50,000 ఆదాయం చూపించుకున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పడదు. ఆ తర్వాత ఒక 50,000 ఎక్కువ 6,00,000 ఆదాయం ఉన్న వ్యక్తి అదే ఈ బేసిక్ ఎగ్జంప్షన్ 5 lakhs రాకుండా 2.5 lakhs నుంచి కౌంట్ అవుతుంది. కాబట్టి నెలకి 50,000 ఉన్న ఆదాయం ఉన్న వ్యక్తి 0 ట్యాక్స్ అవుతే 6,00,000 అంటే నెలకి దాదాపు 7-8,000, నెలకు 57,000-58,000 ఉన్న వ్యక్తికి ఆదాయం పన్ను 20,000 వస్తుందన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇట్లా నెలకి 50,000 ఉన్న వాళ్ళు ట్యాక్స్ అంతా పెద్దవాళ్ళు పర్సంటేజ్ 20% కట్టాల్సి వస్తుందన్నమాట. అదే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు హౌసింగ్ లోన్లో ఒక విలేజ్లో ఒక మండల కేంద్రం అనుకున్నాం. మండల కేంద్రంలో ఇప్పుడు వాళ్ళు కూడా ఐటీ రిటర్న్, వాళ్ళ ఆదాయం నెలకు 10,000 ఉన్నా కూడా వాళ్ళు ఆదాయాన్ని 50,000 కింద చూపించి ట్యాక్స్ ఉండదు కాబట్టి 10,000-15,000 ఉన్న ఆదాయం వాళ్ళు కూడా 50,000 చొప్పున ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి 3 సంవత్సరాలకి దాదాపు 15,00,000 వస్తుంది. ఆ భార్య పేరు మీద కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే అదొక 15. అంటే వాళ్ళ 3 సంవత్సరాల ఆదాయం ₹1 పన్ను కట్టకుండా 30,00,000 అవుతుందన్నమాట. 30,00,000 అయితే వాళ్ళకి హౌసింగ్ లోను 30,00,000 బ్యాంక్స్ ఇస్తాయి అన్నమాట ఐటీ రిటర్న్స్ బేస్ చేసి మీద. అంటే ఒక మండల కేంద్రంలో 30,00,000కి ఒక ఇల్లు కట్టుకోవటం అనేది ఒక మంచి బ్రహ్మాండమైన ఒక భవనం, ఇంద్రభవనం లాంటి ఇల్లు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక 200 గజాల ప్లాటు 3-4 లక్షలు మించి ఉండదు అనుకోండి. 3-4 లక్షలు మించి ఉంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ 30,00,000 వచ్చినప్పుడు ఐటీ రిటర్న్స్ బేస్ చేసుకొని వాళ్ళ సొంత డబ్బు ఒక 4-5 లక్షలు ఉన్న ఒక ప్లాట్ ఉన్నా కూడా 4-5 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొన్నా కూడా 30,00,000 లోన్ తీసుకొని బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు. అదే బేసిక్ ఎగ్జంప్షన్ 5 లక్షలు హైదరాబాద్లో వాళ్ళు ఫైల్ చేస్తే వాళ్ళకి భార్యకి 5 లక్షలు, భర్తకి 5 లక్షలు, 10 లక్షలు చొప్పున 3 ఏళ్ల పాటు 30,00,000 ఆదాయం చూపించి ట్యాక్స్ కట్టకపోతే 30,00,000 బ్యాంకు లోన్ వస్తుంది. కానీ హైదరాబాద్లో ఆ డబ్బు ఏ మూలకు సరిపోదు. అంటే మండల కేంద్రంలో బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకోగలిగిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో అట్లాంటిది సరిపోదన్నమాట. ఆ తర్వాత ₹1 పెరిగినా కూడా 5 లక్షల మించి చాలా భారీగా 20% ఆదాయం పన్ను ఉంటుంది. కాబట్టి ఆదాయాన్ని 5-5 లక్షలు కాకుండా 10-10 లక్షలు ఫైల్ చేస్తే ఎవ్రీ ఇయర్ భార్యకి భర్తకి కలిపి 1,00,000 చొప్పున 2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే 6 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడితే వీళ్ళు ఇక్కడ 60 లక్షల లోను, అంటే 3 సంవత్సరాల్లో 6 లక్షల పైన 6.5 లక్షల లోన్ చలాన్ కడితే వీళ్ళు 60 లక్షల లోన్ తీసుకోగలరన్నమాట. 60 లక్షలు లోన్ తీసుకున్న ఒక కంఫర్టబుల్ 2 bedroom ఫ్లాట్ రాదన్నమాట. ఈ రకంగా బ్యాంకులు హైదరాబాద్లో ఉండి ఐటీ రిటర్న్స్ మంచి ఆదాయం ఉండి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి వెనక ముందయ్యే వాళ్ళకి బ్యాంకులు లోన్ ఇవ్వలేవు. అదే మండల కేంద్రాలు, గ్రామాల్లో అయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి అవి వాళ్ళు 10,000 ఆదాయం ఉన్నోడు కూడా నెలకి 50,000 ఆదాయం చూపించుకొని ఆ బెనిఫిట్ పొందుతారు. ఆ చివరికి ఒకవేళ అప్పు కట్టలేక చేతులు ఎత్తేస్తే అవి ఎన్పిఎల్, బ్యాంకులు నష్టపోతాయి. అవి వేలం వేసినా కూడా మండల కేంద్రాలు అట్లాంటి పెద్ద బిల్డింగులు ఎవరు కొనరు. బ్యాంకు ఎంతో కొంత నష్టాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుందన్నమాట. అదే ఈ బేసిక్ ఎగ్జంప్షన్ని పెడితే, అంటే గ్రామాలకు జనాభా ప్రాతిపదికన బేసిక్ ఎగ్జంప్షన్ కనుక పెట్టి ఉంటే బ్యాంకులకి చాలా బెనిఫిట్ అయ్యేది, ప్రజలకు కూడా బెనిఫిట్ అయ్యేది. ఇప్పుడు ఒక విలేజ్లో 5 లక్షలు బేసిక్ ఎగ్జంప్షన్ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ లాంటి నగరంలో 10 లక్షలు బేసిక్ ఎగ్జంప్షన్ ఉంటే ఒక ₹1,00,000 ట్యాక్స్ అంటే 3 లక్షలు ట్యాక్స్ కట్టినప్పుడు 10 లక్షల పైన
పర్సెంటేజ్ 20 పెట్టినా 30% అయినా నష్టం ఉండదు. 10 లక్షలు బేసిక్ ఎగ్జంప్షన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి ఏడాదికి 20 లక్షల ఆదాయం చూసుకుంటే ప్రభుత్వానికి వైట్ మనీ అనేది పెరుగుతుంది. ఈ బ్లాక్ మనీ సమస్య తీరడంతో పాటు బ్యాంకులు కరెక్ట్ పర్సన్స్కి లోన్ ఇవ్వగలుగుతాయి. ఇంకా కావాలంటే ఇందులో కూడా స్లాబ్స్ పెట్టవచ్చు. ఇప్పుడు ఒక పాన్ షాప్కి నెలకి 10 లక్షల ఆదాయము ఉండే అవకాశం లేదు కాబట్టి కొన్ని స్పెసిఫైడ్ ప్రొఫెషన్స్కి రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. ఒక డ్రైవర్ ఉన్నాడనుకోండి, డ్రైవర్ శాలరీ నెలకు 50,000 లక్షకి రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఎలా ఫైల్ చేస్తున్నాడని స్క్రూటినీ సెలెక్ట్ చేయొచ్చు. అట్లాగే పాన్ షాప్ని స్క్రూటినీ సెలెక్ట్ చేయొచ్చు. చిన్న చిన్న బ్యాంగిల్ స్టోర్స్ లాంటివి స్క్రూటినీ సెలెక్ట్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఈ ఈక్వాలిటీ భారత రాజ్యాంగంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పించినట్టు అవుతుంది. లేకపోతే 1000 జనాభా ఉన్న వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ 5 లక్షలే, 1 కోటి జనాభా ఉన్న వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ 5 లక్షలు ఉన్నప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ తేడాని ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా అడ్రస్ చేయట్లేదని నా అభిప్రాయము. ఇది సరిదిద్దాల్సిన అవసరం ఉంది. బహుశా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నాను. నేను ఈ వీడియోని ఇంగ్లీష్లో కూడా చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్కి పంపిస్తాను. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.